హాయ్ అండి అందరికీ. ఈరోజైతే గురు పౌర్ణమి కదా, ఇంకా ఉదయం 5:30కి అయితే లేచాను. ఇల్లు గుమ్మాలు అవి క్లీన్ చేసుకొని బొట్లు అవి పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజే చేసుకున్నామండి. నేను మంగళవారం కావడం వల్ల ఏ పని చేసుకోవడం అయితే అవ్వలేదు. మార్నింగ్ లేచి అన్ని పనులు అయితే చేసుకోవడం జరిగింది. ఇంకా ముందుకైతే ప్రసాదం అయితే రెడీ చేసేసాను. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదా, లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటే మంచిదని ఇంకా ముందైతే అమ్మవారికి అయితే నేను పూజ చేసేసాను. ఇంకా తర్వాత బాబా గారికి ఇలా అభిషేకం చేయాలని చెప్పి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా ప్రతి లక్షవారం నేను ఇలా అభిషేకం చేసుకుంటూ ఉంటానండి. ఈ విగ్రహం అయితే నేను షిరిడి నుంచి తెచ్చుకొని 12 ఇయర్స్ అవుతుందండి. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ విగ్రహానికి నేను పూజ చేస్తూ ఉంటాను. ఇంకా పూజ అయితే చక్కగా అష్టోత్తరం చదువుకుంటూ చేసుకున్నానండి. ఇంకా ఇలా వెండి పువ్వులు నా దగ్గర ఉంటే వాటితో అయితే చేసుకున్నాను. అలాగే స్వామివారికి గులాబీలు అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా గులాబీ పువ్వులు కూడా ఎక్కువ తెప్పించుకొని చేసుకున్నాను. ఇంకా ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః అంటూ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మాకు దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్ళాను నా పూజ అయిపోయిన తర్వాత. ఇక్కడైతే ఈ విగ్రహం చూసారా, స్వామివారు పడుకున్నట్టు ఉంది. ఇదైతే నిజంగా అక్కడ స్వామివారు ఉన్నారు అన్నట్టు ఉంటుందండి. దర్శనం అయితే బాగా అయింది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.